11 బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో 9 బిల్లులు పాస్ అయిపోయాయి. ఎలా పాస్ అయిపోయాయి? ఏ చర్చ లేదు. ఐస్ హ్యావ్ ఇట్ అంటే పాస్ అయిపోతాయి అంతే. అంటే పార్లమెంటు సమావేశాల గురించి మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. మనం అంటే దేశ ప్రజలు. ఎందుకని ఒక సభ్యుడు ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని రిప్రజెంట్ చేస్తూ పార్లమెంటులో ఒక్కసారి మాట్లాడే అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తే, దానికి అతను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తే అది దేశమంతా వింటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటే కాదు. మరి అలాంటిది ఒక్క సభ్యుడికి ఒక్క క్వశ్చన్ అడిగే అవకాశం రాకపోతే ఎవరు కారణం దీనికి? సరే, ఇందులో సభ జరగడానికి ఎంత ఖర్చు అవుతుంది అది ఆ డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. అవి ఎలాగో అవుతాయి, అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ. కానీ వర్షాకాల సమావేశాలు ఇదిగో 19 రోజులు, జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు. అంటే రేపటితో సమావేశాలు ముగిసిపోతాయి. సమావేశాలకు ముందు డీలిమిటేషన్ బిల్లు పెడతారా? మహిళా బిల్లు ఇంకో కొత్త రూపంలో తీసుకొచ్చి పెడతారా? లేకపోతే విదేశీ నిధులు విరాళాలకు సంబంధించిన బిల్లు పెడతారా? ఇలా చర్చలు జరిగాయి. రాజ్యాంగ సవరణ బిల్లులు వస్తాయి అనేది అసలు ఎక్కడ? సమావేశాలు జరిగితేనే కదా. ఎందుకు జరగట్లేదు? ఢిల్లీ జంతర్ మంతర్కి సంబంధించి అక్కడ విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జు నిరసనల సందర్భంగా, నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజ్ చేసిన నిరసనలో భాగంగా ఎవరు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ మీద లాఠీ చార్జ్కి? పెల్లెట్ గన్ బుల్లెట్స్ కాల్చడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు చెప్పండి అని కాంగ్రెస్, ఇతర విపక్షాలు. దానికి అమిత్ షా సమాధానం చెప్తే కానీ సభ జరగనేమో. పోయింది, సభ జరగలేదు. అయోధ్య రామాలయ దానికి ఇచ్చిన విరాళాలు, చందాలు, దాని చోరీ కేసు, దాని మీద ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. లేదు, పోయింది. అంటే ఏదో ఒక అంశం మీద సమాధానం చెప్పకపోతే సభ మొత్తం స్తంభింపజేస్తాం, సెషన్స్ అనడం కూడా ఏం సమంజసం? విపక్షాలు అది ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి మీరు ఇరుకుని పెట్టాలి కదా విపక్షాలు. పలానా అంశం మీద కేటగిరీగా సమాధానం చెప్పండి. అప్పుడు కనుక వాళ్ళు రాకపోతే, ఇప్పుడు కిరణ్ రిజిజు నిన్న అన్నారు, ఎస్ మీరు సభ సజావుగా జరగనిస్తే హోంమంత్రి వస్తారు, సమాధానం చెప్తారు, మీకు వినే ఓపుకుందా అన్నారు. అవ్వలేదు కదా. సరే, ప్రధానమంత్రి వస్తారా రారా ఆయన సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఇంత గొడవ జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చారు, కఠినమైన చట్టాలు. వాటి గురించి ప్రధానమంత్రి ఒక 1 అవర్ పార్లమెంట్లో మాట్లాడొచ్చు, దేశం మొత్తం వింటుంది. సరే, వారు వేరే వేరే రూపాల్లో అడ్రస్ చేస్తున్నారు యూత్ని, కానీ ఇది లెజిటిమేట్గా చట్టసభల్లో, దేశ అత్యున్నత చట్టసభల్లో మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది కదా. ఇక పోటాపోటీ నిరసనలు, నినాదాలు మీరు చూడండి. రోజు సభ మొదలవుతుంది, స్పీకర్ వచ్చి కూర్చుంటారు, విత్ ఇన్ 1-2 మినిట్స్లో వాయిదా, 1 గంటకి. మళ్ళీ వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఇంకో 2 గంటలకు వాయిదా, మొత్తం వాయిదా. ఇదే కదా 17 రోజుల నుంచి మనం చూస్తాం తంతు. మరి ఈ మాత్రం దానికి మనం సభ్యులు పెంచుకోవాలి, 540 కాదు 850 చేసుకోవాలి. ఎందుకు? ఒక్కళ్ళు మాట్లాడడానికి వీలు లేని దాంట్లో 800 ఉంటే ఏంటి, 1800 మంది ఉంటే ఏంటి? ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఏమిటి? సభ్యుల సంఖ్య పెరగాలి, ఇదిగో ఎన్ని లక్షల మందికి రిప్రజెంటేషన్ ఇంతేనా, పెరగాలని కదా. ఎన్ని లక్షల మంది తరపునైనా మాట్లాడేవాడికి అవకాశం ఏది? కొత్తగా ఎంపీలు ఉంటారు, సీనియర్ ఎంపీలు ఉంటారు, మంత్రులు, వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు. సో దీని మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కానీ మార్పు రావట్లేదు. కానీ ఇప్పుడు మార్పు వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్, సీనియర్ జస్టిస్ విక్రమ్నాథ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న సుప్రీంకోర్టులో. అదేంటంటే ప్రశ్నల్ని యాక్సెప్ట్ చేసే ఒక రిసెప్షన్ ఉండాలి, అంటే వినగలిగిన పరిస్థితి ఉండాలి, వాటికి జవాబులు చెప్పాలి. వ్యవస్థలైనా వ్యక్తులైనా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. అది బలహీనం కాదు, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయని చాటి చెప్పడం అవుతుందని చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఎందుకంటే పౌరులు తమ హక్కుల గురించి నాలెడ్జ్ పెరుగుతోంది, వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పకపోతే ఎలాగా అని అడిగారు. కొద్ది రోజుల ముందుకెళ్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఇంచుమించు ఇలాంటి కామెంట్స్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన కూడా చర్చకు ఒక రూపం లాంటిది, చర్చకు ఒక దారి లాంటిది. మరి దాన్ని జరగనివ్వకపోతేనో, లేకపోతే దాన్ని సంఘ విద్రోహ శక్తిలో దేశద్రోహం జరిగిందని ఎవరో వచ్చారని అంటేనో కరెక్ట్ కాదు అని చెప్పారు. సరే,
ఆయన చెప్పారా లేకపోతే ఆయనతో చెప్పించారా డ్యామేజ్ కంట్రోల్ అదొక చర్చ, దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఓవరాల్గా మీకు ద మూడ్ ఆఫ్ ది నేషన్, ద మూడ్ ఆఫ్ ది కంట్రీ, ముఖ్యంగా యూత్ ఆలోచనలు కన్వెన్షనల్ పాలిటిక్స్ చేస్తాము, ఏదో ఒక దాన్ని అడ్డుపెట్టుకుని కులమో మతమో లేకపోతే ఇంకొకటో ఆ పార్టీ ఈ పార్టీయో రాజకీయం చేస్తే ఇక బహుశా కుదరదేమో. అది ఓన్లీ సీజేపీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిరసన, ఒక ఉద్యమం, ఒక కేంద్ర మంత్రి రాజీనామా, ఆర్ ప్రభుత్వాలు పార్టీలు ఒప్పుకోవాలి. లేదు మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం అంటే మాకు తెలిసిన రాజకీయం ఇదే, ఇప్పుడేమో కొత్త రాజకీయం అడుగుతున్నారు, 30-40 కోట్ల మంది ఉన్న యువత మాకు జవాబుదారీతనం కావాలంటున్నారు, అన్నిట్లోని అకౌంటబిలిటీ కావాలంటున్నారు, విద్యా వ్యవస్థలో మార్పులు కావాలంటున్నారు, నిరుద్యోగులకు సమాధానం చెప్పమంటున్నారు, అండ్ సో ఆన్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాయా ప్రభుత్వాలు? బట్ చెప్పాలి కదా, ఏదో రూపంలో అయితే సమాధానం చెప్పాలి. అది పార్లమెంట్లో చెప్తారా, పార్లమెంట్ బయట చెప్తారా? కానీ పార్లమెంటు అనేది ఒక చట్టాలు చేసే ఒక అత్యున్నత వ్యవస్థలో వచ్చి మాట్లాడకపోతే ఎలాగా? అది గౌరవ ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా, ఇక ఎవరైనా కూడా. ఇక విపక్షాల విషయంలో కూడా మీరు ఒక్కరోజు సభను జరగనివ్వకపోతే, ఇప్పుడు మీరు చేసిన దానికి పోటాపోటీగా ఎన్డీఏ ఎంపీలు ర్యాలీలు జార్ఖండ్లో జరుగుతున్న దానికి, అక్కడ కూడా విద్యార్థులు, నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ లీకేజ్ మీద అక్కడ కూడా నిన్న టియర్ గ్యాసులు వాళ్ళు ముట్టడికి పిలుపునిచ్చారు, అక్కడ అసెంబ్లీ ముట్టడికి. అంటే ఇలా వృధా అయిపోతూ ఉంటే దాని అర్థం ఏంటి? దీనికి ఏంటి సొల్యూషన్? ఒకటైతే మార్పు రావాలి. ఆ మార్పుకి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? అది రాజకీయ పార్టీ, బీజేపీ కూడా రాజకీయ పార్టీ, ఏదో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండొచ్చు ఎన్డీఏ పార్టీలన్నీ కలిపి, బట్ రాజకీయ పార్టీలే కదా. ఇండి బ్లాక్లో ఉన్న పార్టీలన్నీ రాజకీయ పార్టీలే. సో మీ పందా ఇప్పుడిప్పుడు మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి గారు యూత్ని అడ్రస్ చేయడానికి వారు చేస్తున్న సోషల్ మీడియాలో వీడియోలు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ జన్జీని ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్స్ కానీ, కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఆ యూత్ యాస్పిరేషన్కి మనం చేస్తున్న విధానానికి ఎక్కడో గ్యాప్ ఉందని అర్థమైంది. కానీ దీంట్లో చిత్తశుద్ధి ఉండాలి కదా, కమిట్మెంట్. రేపు పొద్దున్న 30 కోట్ల మంది 40 కోట్ల మంది యూత్లో మెజారిటీ, ఇప్పుడు విజయ్ గెలిచాడు తమిళనాడులో, మోస్ట్ ఆఫ్ దమ్ యూత్ ఓట్లతోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు అనూహ్యంగా. సో ప్రభుత్వాల ఏర్పాటును కూడా తారుమారు చేయగల స్థితిలో ఇవాళ దేశంలో యూత్ ఆలోచన ఉంది అని ప్రభుత్వాలు గమనించుకుంటే, లేదా ఇతర రాజకీయ పక్షాలు గమనించుకుంటే, వాళ్ళు చేసే రాజకీయ విధానాల్లో అయితే మార్పు రావాలి. ఈ తరహా రాజకీయాలు ఇక నడవు. జవాబుదారీతనం లేని రాజకీయాలు, తప్పించుకునే రాజకీయాలు, ఎవరినైనా, నేను ఒక పక్షం గురించి మాట్లాడట్లా. ఇప్పుడు జార్ఖండ్లో జరిగిన దానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. టిట్ ఫర్ టాట్ లాగా నీట్గా చేసినందుకు ఇక్కడ బీజేపీ చేస్తోంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? పోటాపోటీ నిరసనలతో. సొల్యూషన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ కోసం ఇవాళ దేశ యువత ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు మారాల్సిన టైం వచ్చిందా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. చెక్